నేటి దైవవాక్కు యోనా గ్రంథము 1వ అధ్యాయము 13, 14, 15 వచనములు చదువుకుందాము. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి, కానీ తమకు ఎదురయ్యే తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి. ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. నిర్దోషిని చంపితిరనిన నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. ఓడ నావికుడు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసినట్లు మనము చదివిన భాగంలో చూస్తున్నాం. కానీ సముద్రంలో వస్తున్న బహుబలమైన గాలులు, తుఫాను వలన సముద్రము మరి ఎక్కువగా పొంగుట వలన వారి ప్రయత్నము అంతయు వ్యర్థమైనట్లు కూడా చూస్తున్నాం. పరలోక దేవుడైన యెహోవా పేరు వినడంతోనే ఓడలోని వారందరూ కూడా హడలెత్తిపోయారు. ఎందుకనగా ఆ సర్వశక్తిని సన్నిధి నుండి పారిపోతున్న యోనాను చూచి, మరి అంతేకాకుండా తను చెప్పిన సమాచారము విని భయపడిపోయారు. దేవుని సేవకునికి హాని చేయడం ద్వారా దేవునికి కోపం తెప్పించడం వారికి ఇష్టం లేక చాలా ప్రయాసపడినారు. ఓడను దరికి తెచ్చుటకు ప్రయత్నించారు. అది వ్యర్థమైనట్లు చూస్తున్నాం. అందువలన ఓడలోని వారు యోనాను ఎత్తి సముద్రంలో వేయుటకు ముందుగా యెహోవాను జ్ఞాపకం చేసుకొని, ఈ నేరము అనగా నిర్దోషిని చంపితిరనన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసిరి. అనగా దేవునికి మొర్రపెట్టినట్లు చూస్తున్నాం. దేవుని ఎరగని బిడ్డలు దేవునికి మొర్రపెట్టినారు. అప్పుడు వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినారు. తక్షణమే సముద్రపు పొంగు ఆగిపోయినట్లు చూస్తున్నాం. యోనా తన తప్పు తెలుసుకున్నాడు. తప్పుకు తగిన శిక్షకు తలవంచినట్లు చూస్తున్నాం. దేవుని నుండి పారిపోవడానికి ఎంత దూరము వెళ్ళలేకపోయాడు. అయినను దేవుని ప్రణాళికను కాదని మనం ఎవ్వరము ఏమీ చేయలేం. కావున మనందరి జీవితంలో ఆయన ప్రణాళికకు తలవంచి నడుచుకునే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగునుగాక. ఆమేన్.